వాన. రచన సమ్మెట ఉమాదేవి. రేయి ఒంటరి దీవిలా మిగిలిపోయిన బడి ఇప్పుడు చాలా కాలానికి తన పిల్లలను ఆర్తిగా కలుసుకోబోతున్న తల్లిలా నిలిచి ఉన్నది. బిరబిర నడకలతో, తేనె పలుకులతో బడిపిల్లలు అడుగుపెడుతుంటే బడి ఆవరణ చుక్కపొడిచిన తూరుపోయింది. బడిగంట గుడిగంట కాగా ప్రార్థన సుప్రభాతమయింది. తరగతి గదులు చిలుకలు వాలిన చెట్లయినాయి. రేయి మౌన వీణయలైన తరగతి గోడలిప్పుడు పాఠాలను ప్రతిధ్వనించసాగాయి. అప్పటిదాకా బీడు భూమిలా ఉన్న నల్లబల్లపై పత్తిగుత్తుల్లా అక్షరాలు విచ్చుకోసాగాయి. సరిహద్దుల్లోని సైనికుల్లా పిల్లలు శిక్షణకు బద్దులై బుద్ధిగా పాఠాలు వింటున్నారు. మొత్తానికి బడి సవ్వడి భూపాలరాగమై పల్లెకు ప్రభాత కల వచ్చింది. ఆ సందడికి ఊరికి చైతన్యమొచ్చింది. చుట్టుపక్కల ఉన్న పడమటి గుంపు, మాలపల్లె, కొత్తతండ, రాంపూర్ తండ, పాతతండ, 4-5 తండాలకు మధ్యన ఉన్న ఈ ఊరు పెద్దబడి, ఇక్కడ పిల్లల సందడి ఊరివారి దినచర్యలను అంతో ఇంతో ప్రభావితం చేస్తూనే ఉంటుంది. కాయ కష్టంతో చాలీచాలని ఆదాయాలతో బతుకుతున్న వారికి ఆ చిట్టి చేతుల ఆసరా కూడా అవసరమే. కాని ఎప్పుడైనా ఒక పూట తాము అన్నం పెట్టలేకపోయినా బడిలోనన్నా ఓ ముద్ద తింటారన్న ఆశ, మట్టిని నమ్ముకున్న తమ జీవితాల కన్నా మట్టి పలక వారి జీవితాలను ఉన్నతంగా మారుస్తుందన్న ఆకాంక్ష, తమ పిల్లల భవిష్యత్తు అక్కడ అద్భుతంగా తీర్చిదిద్దబడుతుందన్న అపార నమ్మకము క్రమం తప్పకుండా వారిని బడికి పంపేలా చేస్తున్నది. ఒక్కో గంట మోగుతుంటే ఒక్కో పంతులు తమకు కేటాయించిన తరగతులకు వెళ్ళి పాఠాలను చెప్తున్నారు. పిల్లలు శ్రద్ధగా ఆలకిస్తున్నారు. కలాలు హలాలై కాగితాలపై అక్షరాలను పండిస్తున్నాయి. వల్లెవేసే పాఠాలు వేదఘోషల చుట్టుపక్కల ప్రతిధ్వనిస్తున్నాయి. గదులు సరిపోక అలనాటి గురుకులాలను తలపిస్తూ చెట్ల కింద కూడా తరగతులు నిర్వహించబడుతున్నాయి. మట్టి మానేస్తమన్నట్టు నేలనే హాయిగా కూర్చుంటారా అమాయకపు పిల్లలు. కొందరు వెంట తెచ్చుకున్న పట్టాలు పరుచుకొని పట్టభద్రులైనంత దర్పంగా కూర్చుంటారు. నీడనిస్తాయని ఏ పంతులో ఆనాడు నాటిన చెట్లు ఆవాసాన్నే ఇచ్చాయి. అంతేనా, నీడనిచ్చే చెట్టు నల్లబల్లను వేలాడేసుకుని గోడ కూడా అయింది. కొమ్మలు చాచి పందిరయ్యింది. తరగతికి తావునిచ్చిన నేల పిల్లల నవ్వులతో కలువలు విరిసిన తటాకంలా మెరిసిపోతున్నది. వెరసి ఆ బడి ఓ శాంతినికేతన్ని స్ఫురింపజేస్తున్నది. ఎందుకో ఉదయం నుండి ఎండ విజృంభిస్తున్నది. ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరవుతున్న పిల్లలకు తమను కూడా బయట కూర్చోబెడితే బాగుండుననిపిస్తున్నది. అప్పటికే కాగితాలు పుస్తకాలు విసనకరలైనాయి. 12 అయిందో లేదో బడి ఆవరణలో మరోపక్క కుతకుత ఉడుకుతున్న అన్నం వాసనకు పిల్లలకు ఆకలి గుర్తుకొస్తున్నది. ఇక పప్పుచారు పొయ్యికెక్కాక ఆకలి మరింత పెరిగింది. అకస్మాత్తుగా వాతావరణం చల్లబడింది. చెంపలను తాకుతూ కురులను ఉయ్యాలలూపుతూ ప్రియనెచ్చలి పలకరింపులా చల్లగాలి ఆహ్లాదంగా వీస్తూ హాయినిచ్చింది. చూస్తుండగానే మబ్బులు ఎర్రబారాయి. కొండలను ఆవహించిన మేఘాలు గాలి జోరును వింజామరలూపుతున్న చెట్లు, ధూళిరేగుతున్న నేల, గొంతులు సవరించుకుంటున్న జంతువులు ప్రకృతి చిత్రాన్ని కిటికీలు పట్టి చూపిస్తుంటే పంతుళ్ళు పిల్లలు పరవశించి చూస్తున్నారు. అంతలో అన్నంగంట మోగింది. పిల్లలు కంచాలు పట్టుకొని వరుసలో నిల్చుని అన్నం తెచ్చుకొని చెట్ల కింద కూర్చొని కబుర్లాడుతూ చల్లటి వాతావరణంలో వేడివేడి అన్నం తినసాగారు. ఒరే పిల్లలు, వాన పడేటట్లుంది, త్వరగా తినండి. పంతుళ్ళు వంటవాళ్లు పిల్లలను తొందర చేయసాగారు. మా తాత పొద్దుగాలనే చెప్పిండు, బడికి ఉరుకుడు గాదు మబ్బులు చూసుకొని పొండ్రి అని. ఆకాశం వంక చూస్తూ ఓ పిల్ల గొనిగింది. ఎండలు కాసేదెందుకురా, వానలు కురిసేటందుకురా. రాగం తీసింది ఓ అమ్మాయి. వాన వాన వల్లప్ప వాకిలి తిరుగు చెల్లప్ప అని వలయాలు తిరిగారు కొందరు. వానల్లు రావాలి వరిచేలు పండాలి, వానల్లు రావాలి వరిచేలు పండాలి మరో పాట అందుకున్నాడు పిల్లాడు. మేఘాలు ముఖ్యమైన విషయమేదో నేలకు చెప్పాలన్నట్టు మంటికి ప్రయాణమయ్యాయి. పంపు దగ్గర చేరి పిల్లలు కంచాలు కడుక్కుంటున్నారో లేదో పుడమితో మబ్బుల చిటపటల ముచ్చట్లు మొదలైపోయినాయి.
కాసేపటికి అవి ప్రవాహమయ్యాయి. పంతుళ్ళు వెంటపడటంతో పిల్లలు గదుల్లోకి ఉరికారే గాని ఏదో వంకన బయటకు వచ్చి ఒకసారి తడిచి వెళ్ళసాగారు. ఏ రసాయనాలు మేళవించి ఈ పరిమళాలు తేగలం? మట్టివాసన గుండెల నిండా పీల్చుకుంటూ అన్నదో పంతులమ్మ పరవశంగా. వానంటే పిల్లలకెంత సంతోషమో చూడండి. వాళ్ల ముఖాల్లో వింత వెలుగులు, చిరుచిరు నగవులు, తువ్వాయిల్లా ఆ గెంతులు. ఓ పంతులు మురిసిపోయాడు. వాళ్లకేనా? మనకునూ తాయిలాలు తెచ్చే చుట్టమల్లే వానొస్తే అందరికీ సంబరమే. నింగిని నేలను కలిపే దారలు ఈ వానలు అన్నాడు ఇంకో పంతులు. అన్నీ మర్చి వానలో కాసేపు తడవాలని, చిన్నపిల్లల్లా వానల్లో ఆడుకోవాలని అందరికీ అప్పుడో ఇప్పుడో అనిపిస్తూనే ఉంటుంది. పంతుల్లంతా వానల ముచ్చట్లో పడ్డారు. చల్లని పలకరింపులా, తుంపరలా ప్రారంభమైన వాన ఇప్పుడు మెల్లగా ఊపందుకున్నది. పిల్లలు మాటిమాటికి బయటికి వచ్చి చేతులు చాచి వాననీటిని దోసిళ్లతో పడుతున్నారు. మరికొందరు చూరు నుంచి ధారగా కారుతున్న నీటికి చేతులు అడ్డం పెట్టి తపతపా కొడుతున్నారు. కొందరు అమృతదాలను గ్రోలుతున్నట్టు వాటిని పట్టి ఆత్రంగా తాగుతున్నారు. ఇక అప్పటికే రాత పుస్తకాలు పడవలుగా రూపుదిద్దుకొని ఆవరణలోని నీటిలో తేలియాడసాగాయి. తాము చేసిన పడవల్లో పూలరెక్కలు నింపి నాది పూల నావా అని ఒకరు, పుల్లకో జెండాను చుట్టి పడవన పెట్టి నాది సైనిక నావా అని ఒకరు, కత్తిపడవ చేసి నేను యుద్ధానికి సాయి అని ఒకరు. నవ్వులు విరివానలవుతున్నాయక్కడ. అయ్యో, ఇప్పుడెలా? వాన మరింత పెరిగిపోతున్నది. తూర్పుగుణం వాగు పొంగుకొస్తుంటుంది. పిల్లలు వాగుదాటి ఎలా వెళ్తారు? పంతుళ్ళు ఆందోళన పడసాగారు. పోనీ పంపించేద్దామంటే ఇంత వానలో ఎలా పంపడం? కాస్త వాన పడగానే ప్రతిసారి ఇదే సమస్య అనుకుంటూ పంతుళ్లంతా కంగారు పడసాగారు. ఎప్పుడూ కాస్త వాన పడుతుండగానే ముందు జాగ్రత్తగా పిల్లల్ని పంపించివేస్తారు. కాని ఇవాళ వాన ఉధృతంగా ఉన్నది. పిల్లలను ఎలా పంపాలో అర్థం కాలేదు. అప్పటికే కొంతమంది తల్లిదండ్రులు వచ్చి తమ పిల్లలను ఇళ్లకు తీసుకెళ్లసాగారు. మిగతా వారి పరిస్థితి ఏమిటో అర్థం కాలేదు. కాని ఇలా ఆలోచిస్తుంటే పిల్లలు అసలు ఇల్లు చేరుకోలేరు. పంపించేద్దాం అని నిర్ణయించుకున్నారు. ఇక పిల్లలను ఇళ్లకు వెళ్ళిపోమ్మని చెప్పేశారు. పిల్లల కేరింతలతో బడి మారు మోగిపోయింది. రెక్కలు వచ్చిన పక్షుల్లా రివ్వున బయటికొచ్చారు. నేలమీద కూర్చునేటప్పుడు చాపలుగా పరుచుకున్న పట్టాలిప్పుడు వానను కాచే గొడుగులైనాయి. అప్పటిదాకా మొగ్గల్లా ముడుచుకొని ఓ పక్కన పడి ఉన్న కొందరి గొడుగులు ఇప్పుడు పువ్వుల్లా రెక్కలు విప్పాయి, తలలను కప్పాయి. గొడుగులు గోనెపట్టాలు తలలపై కప్పుకొని గుణగుణ గుంపులు గుంపులుగా నడుచుకుంటూ పిల్లలు ఇళ్లకు వెళుతుంటే పెంగ్విన్ పక్షుల గుంపులు తరలి వెళ్తున్నట్టున్నది. పిల్లలెలా చేరుకుంటారోనని బాధపడుతూనే పంతుళ్ళు ఇళ్లకు పయనమయ్యారు. పిల్లలు లేని బడి ఆవరణ చిన్నబుచ్చుకున్న నెచ్చలిలా వరద నీరయింది. వాన కురుస్తూనే ఉన్నది. నేలపై, దారిపై, చెట్లపై, పక్షులపై వాన కురుస్తున్నది. ఇళ్లపై, రాళ్లపై, గుడిసెలపై, జంతువులపై వాన కురుస్తూనే ఉన్నది. బడిపై, గుడిపై, కొండపై, కోనపై, చెరువుపై, చేలపై వాన కురుస్తూనే ఉన్నది. వివక్షలేని తల్లిలా, అందరికీ నీటిని పంచే భగీరథిలా వాన కురుస్తూనే ఉన్నది. నీరు నిలువెల్లా ప్రవహిస్తూనే ఉన్నది. అనుకున్నంత అయ్యింది. పిల్లలు తూర్పుగూడెం వాగు దగ్గరికి చేరుకునే సమయానికి వాగు ఉధృతంగా ప్రవహిస్తున్నది. ఎక్కడెక్కడ నీటినో పోగేసుకుని నెచ్చలులతో ఉరుకులాడే కన్నెపిల్లల పల్లానికి పరవశంగా పరుగులు పెడుతున్నది. రోజు బడిపిల్లలను, పశువులను, పిన్నెలను, పెద్దలను అందరి పాదాలను తన నీటితో తడుపుతూ దారి చూపే తూర్పుగూడెం వాగు ఇవాళ ఉత్తుంగ తరంగమై ఉరకలు వేస్తున్నది. ఇక ఆవలి తీరం చేరితేలాగో, తమ ఇళ్లకు చేరుకునేదెలాగో అర్థం కాలేదు పిల్లలకు. దానికి తగ్గట్టుగా పట్టపగలే చుక్కలు పొడుస్తున్నట్టుగా మబ్బులు కమ్మిన ఆకాశం వెలుగును మూసేసింది. ఊరిని చీకటి కమ్మింది. పసిగుండెలను భయం కుదిపేసింది. ఇల్లు చేరే దారి కానరాక బెదిరిపోయి దిక్కులు చూస్తూ వెక్కి వెక్కి ఏడవసాగారు పిల్లలు. వారి ఏడుపులు విని వర్షంలో తడుస్తూనే ఊరి జనం పోగయ్యారు. దాదాపు 14 మంది పిల్లలు దిక్కుతోచక
భయంతో బిగుసుకుపోయి ఏడవసాగారు. పెద్దల పరామర్శలతో వాళ్ళు 2 గుంపులుగా నిలబడి నిస్సహాయంగా నిలబడిపోయారు. చెట్టు కింద నిలబడ్డ తుంపర జల్లులు వాళ్ళని తరిపేస్తూనే ఉన్నది. చలి వారిని వణిగింపచేస్తున్నా అంతకు మించి తెల్లవార్లు ఎక్కడ గడపాలోనన్న ఆలోచనకే వణికిపోతున్నారు. ఉండుండి ఒకరు పెద్దగా ఏడుస్తుంటే మిగతావారు వారిని ఓదారుస్తున్నారు. కాసేపటికి వీరికి దుఃఖం వస్తున్నది. మెల్లగా సోమ్లానాయక్, రామ్లాల్, వీరు, హరియా ఎందరెందరో వచ్చి చేరారు. ఒక పక్క పిల్లల్ని ఓదారుస్తూనే అందరూ తలొక మాట విసరసాగారు. మీ పంతులకు లెక్కలు చెప్పడం వచ్చుగాని వాగులెప్పుడొస్తాయో ఎప్పుడు తగ్గుతాయో తెలియదాయే. మీ అమ్మా నాయనలు మీకోసం ఎంత ఏడుస్తున్నారో. వాళ్ల భాషలో ఏదేదో అనసాగారు. కాసేపు అర్ధంతరంగా వచ్చిన వానను, పొంగుకొస్తున్న వాగును తిట్టారు. ఏదో చెయ్యాలని ఉన్నా ఏమీ చెయ్యలేక దేనినో నిందిస్తూ బాధపడసాగారు. ఒకరికి నలుగురు వచ్చి జరిగింది తెలుసుకొని ఏమీ చెయ్యలేక పిల్లల్ని పలకరించి వెళుతున్నారు. వారధి లేదన్న వంకలేదా తూర్పుగూడెం వారికి. అసలు వంతెన గురించి ఆలోచనే లేదు. ఆ అవసరమే లేనట్టుంటారు జనం. నిజానికి చుట్టూ రక్షణగా నిలిచిన కొండల వరుసలు, రాకుమారికి దారిస్తున్నట్టు అటూ ఇటూ గుబురుగా పెరిగిన చెట్లు, నడుమ అక్కడి జనాన్ని ఇక్కడి జనాన్ని కలుపుతూ వయ్యారంగా పారే వాగు కన్నుల పండవలా ఉంటుందా ఊరి చిత్రపటం. కాని ఇప్పుడో చెట్టు కింద చేరి బడిపిల్లలు నిస్సహాయంగా ఏడుస్తుంటే భీతి కలిగిస్తున్న ఆ దృశ్యం. గంటలు గడుస్తున్నాయి. కళ్ళెదురుగా ఉరవళ్ళు పరవళ్ళుగా వాగు ప్రవహిస్తున్నది. దూరాన ఆవలి ఒడ్డున మసకగా కనిపిస్తున్న మనుషుల అలికిడి. సోమ్లా చొరవ చేసి తన మెడపై ఉన్న తువ్వాలు తీసి దానిని ఊపుతూ ఏయహో ఏయహో అంటూ అరిచాడు. వర్షంలో ఆ శబ్దం కలిసిపోయింది. గట్టిగా మళ్ళీ మళ్ళీ అలాగే అరిచాడు. కాసేపటికి అతని ప్రయత్నం ఫలించి అటునుంచి కూడా ఏయహో ఏయహో అంటూ జవాబు వినిపించింది. పదాలు లేని ఆ భాష వాళ్ల పిల్లలిక్కడ క్షేమంగానే ఉన్నారన్న వర్తమానం పంపింది. ఆ మసక చీకటిలో, ఆ వానజోరులో అటునుండి కూడా ఎలాగైనా తమ పిల్లలను కాపాడమన్న అభ్యర్థన వీళ్లను చేరింది. అవతలి ఒడ్డున తమ పెద్దలు తమ కోసమే ఏడుస్తున్న విషయం తెలియగానే వీళ్ల దుఃఖం మరింత పెరిగింది. వానజోరుతో పాటు వీరి ఏడుపు జోరు కూడా పెరిగింది. ఇప్పుడు మొదలైంది అసలైన చర్చ. ఈ పిల్లల్ని ఏం చేద్దాం అని. నీకు తెలవందేముంది? నా గుడిసె మస్తు చిన్నది. మా ముసలమ్మకు మా నాయనకే జాగా సరిపోతలేదు. నేను మా ఆడదే బయటపంటన్నాం. గీ వానలో మాకే ఏడబండాలను సమజైతెల్లే అని ఒకరు. మా అల్లుడొచ్చిండు. నాతోని నా బిడ్డతోని కిరికిరి పెడతాండు. ఇక గీ పిల్లల్ని ఎట్లా తీసుకుపోవాలే అని ఇంకొకరు. నా గుడిసె ఒక పక్క లేసిపోతే ఇద్వార్దాంక దానిమీద గోనెలు గప్పేస్తాన్న. ఇక గీ పిల్లలు ఏడుంటారు అని మరొకరు చర్చించుకుంటుంటే పిల్లల దుఃఖం మరింత పెరగసాగింది. అంతలో పండబెట్టుడేమున్నది, ఏడనో ఓ కాడ పండబెడతాం. అలాకొక ముద్ద తినబెట్టాలనా లేదా? అసలు విషయం బయటపెట్టాడు ధీరు. ఇక గిట్ల కాదు గాని మనిషికిద్దరిని తీసుకుపోదాం. చేసేదేమున్నది, మనతోని గంతే అవుతుంది. సోమ్లా వారి మాటలు వింటూ జరుగుతున్న తత్తంగాని గమనిస్తూ ఉన్నాడు. ఓ పక్క ఒదిగి నిల్చున్న ఓ ముగ్గురు పిల్లలు మాత్రం భయంగా వాళ్ల మాటలు వింటూ బెక్కుతున్నారు. పిల్లల పంపకం మొదలయింది. అందరూ ఆ చుట్టుపక్కల పిల్లలే. అందరికీ ఎవరి పిల్లలో తెలుసు. తలో 2 పిల్లల్ని ఎంచుకున్నారు. రామ్లాల్ 2 పిల్లల్ని తీసుకుని పడమటి గుంపుకు సాగిపోయాడు. కొత్త తండాకు 2 పిల్లల్ని తీసుకుని వెళ్ళాడు ధీరు. హరియా కరగ్గూడెం, వీరు పాత తండాకు తాము తీసుకెళ్లే పిల్లల్ని ఎంచుకున్నారు. గుంపులుగా ఒక్కొక్కరు సాగిపోతుంటే ఒక పక్క ఒదిగి నుంచున్న ఆ ముగ్గురు పిల్లలు మాత్రం బిక్కుబిక్కుమంటూ నిస్సహాయంగా నిలిచిపోయారు. చీకటి కన్నా, వానకన్నా తమను ఒంటరిగా వదిలి వెళ్ళిపోయిన వారి కాఠిన్యానికి కుంగిపోయారు. కళ్ల ముందు నుండి వెళ్ళిపోతున్న వాళ్ళ నేస్తాలను గుబులుగా చూస్తూ మందవిడిన తువ్వాయిల్లా విలవిలలాడిపోయారు. తమను కూడా తీసుకెళ్లమని వేడుకోలేకపోయారు. పారాడే పసిపాపలా ఏరు పారుతూనే ఉంది. ఇది నా సమయం, ఇది నా సామ్రాజ్యమన్నట్లు చీకటి స్వైర విహారం చేస్తున్నది. ఆ చీకట్లను చీల్చుకుంటూ పిల్లల చూపులు అద్దరిని తాకాలని చూస్తున్నాయి. అక్కడ తమ అమ్మానాన్నలను వెతుక్కుంటున్నాయి. ఏ మూల నుండైనా తమ అమ్మానాన్న వచ్చేస్తే హత్తుకుని బోరును ఏడవాలనుంది. నాన్న వచ్చి చెయ్యి పట్టుకుని తీసుకెళ్తే బాగుండుననున్నది. దూరం నుండి అంతా చూస్తున్న సోమ్లా మరి కాగలేకపోయాడు. సోమ్లానాయక్ జాలిగా వారిని సమీపించగానే, కాకా
నువ్వు సుత మమ్మల్ని ఇడిచిపెట్టి పోతావా? మాకు భయమేస్తుంది కాక. నీతో కొంచెం పోవా? మేము ఇంటికి రాము, బయటనే పంటాం. పిల్లలు ఏడుస్తూ అనగానే సోమ్లా కరిగిపోయాడు. వాళ్ళ ముగ్గురిని దగ్గర తీసుకున్నాడు. వెళ్ళిపోతున్న వారంతా సోమ్లా వంక ఎగాదిగా వెటకారంగా చూస్తూ వాళ్ళల్లో వాళ్లే ఏదో అనుకుంటూ వెళ్ళిపోయారు. అంతవానలోనూ వర్తమానం ఎలా అందిందో, ఓ పోలి, నీ మొగడు మాలపల్లె పిల్లలను ఇంటికి తీసుకొస్తాండు, చూడు చూడు. ఒక ఆమె వార్త చేరవేసింది. వర్షంలో తడుస్తూనే జనం పోగయ్యారు. తన గుడిసె చుట్టూ మూగి ఉన్న తండావాసులను చూడగానే సోమ్లాకు విషయం అర్థమైంది. సోమ్లా వెనక తడిచిన కుందేలు పిల్లల్లా ఉన్న ముగ్గురు పిల్లలను చూసింది పోలి. గుడిసెల నుండి యువతలకు అడుగువేసింది. తూర్పుగూడెం వాగొచ్చింది, చిన్నపిల్లగాళ్ళు పాపం ఇంటికి పోయేటట్టు లేదు. సోమ్లా నాయక్ మాట పూర్తి కానేలేదు. అసుంట వానొస్తే ఇసుంట వాగు పొంగుకొస్తుంది, తెల్వనిదేముంది? ఏందుల్లా గట్ల చెట్టు కింద చేరిండ్రు, తడిసింది సాలుగాని జల్దీ లోపలికి రాండ్రి. ఒక్క అరుపు అరిచి బిరబిరా లోపలికి నడిచి తన చీరలు తువ్వాళ్ళు పిల్లలకు తెచ్చిచ్చి, జప్పన తలలు దుడుచుకోన్రి, సర్దిగిట్ట చేసి జ్వరం వచ్చిందంటే ఆగమైపోతారు అన్నది. పిల్లలు లోనికి ఒక్క అడుగు కూడా వేయలేదు, తువ్వాళ్ళు అందుకోలేదు. దాంతో సోమ్లా పోలి ఇద్దరూ వారి దగ్గరికి వచ్చి చేతులు పట్టుకొని లోనికి తీసుకువెళ్లారు. బయటనున్న తండావాసులు రగిలిపోయారు. మాలపల్లి పిల్లల్ని ఇంటికి తెస్తావా, కట్టు తప్పుతావా అని పోలి పొలికేకలు పెట్టి అల్లరల్లర చేస్తుందనుకున్న తమ అంచనాలు తలకిందులైనందుకు మతిభ్రమించినట్లై చేసేదేమీ లేక చెప్పలేని అసంతృప్తితో వెనుదిరిగారు. ఒక పెద్దావిడ మాత్రం గుడిసె ముందు నుంచొని, ఇగ్గో పోలి, కుల పెద్దలు మెచ్చని పనులు చెయ్యకుండ్రి, అలివిగాని పనులు చేసి ఆపదల వడకండ్రి, ఊకే అన్నీ మీరే మీ నెత్తి మీద వేసుకొని పరేషాన్ కాకుండ్రి, ఎవ్వలకు పట్టంది మీకేంది రంది, ఎందుకు చెప్తున్నానో జర ఇనుకోండ్రి అంటూ హితవచనాలు పలికి సమాధానం రాక వెళ్ళిపోయింది. అప్పటికే పోలి వాళ్ళ తలలు తుడిచింది. ఒకరికి పంచ, మరొకరికి చీర చుట్టబెట్టి ఓ గంపపై వాళ్ల బట్టలు వేసి ఆ గంపను పొయ్యి సెగ చూపి ఆరబెట్టింది. పొయ్యి చుట్టూ కూర్చున్న పిల్లలు తమ పేర్లు తమ తరగతులు చెప్పారు. మనసులో భయం పోయి కొంత, చలిపోయి కొంత పిల్లలు తేరుకున్నారు. కానీ చిన్ని రవిని ఇందాకట్నుంచి వేధిస్తున్న ప్రశ్న అడగనే అడిగాడు. కాకా, మమ్మల్ని ఎందుకు ముట్టుకోకూడదు? మేమేం తప్పు చేసినాం? సోమ్ల తల వరిగిపోయింది. మీరేం చేసిండ్రు కొడక? గీ మడిసే మా చిత్రపోడు. ఆడు మనుషులను తినే పులులను సింహాలను సాదుతాడు, పెద్ద పెద్ద ఏనుగులను సాదుతాడు, చిన్న చిన్న పచ్చులను సాదుతాడు, ఇసపురుగులైన పాములను కూడా సాదుతాడు, పశువుల సాదుతాడు, కుక్కలను పిల్లులను పందులను కూడా సాదుతాడు. కాని మడిసిని ఓర్వడు, మడుసుల్నే దూరం పెడతాడు. గిదే మరి ఈ చిత్రం అంటే. అయోమయంగా చూస్తున్న రవిని చూసి పోలి కిసుక్కున నవ్వింది. ఆయన గట్లనే ఏందిందో చెప్తాడు గాని నువ్వేం పరేషాన్ కాకు బిడ్డా అన్నది. సరోజ, మా అమ్మ ఎంత ఏడుస్తున్నదో అంటూ దిగులు పడింది. వారమైంది నా బిడ్డ మనమన్ని తీసుకొని అత్తగారింటికి పోయి, అబ్బో ఎంత ముద్దుకుంటాడో నా మనవడు, మీరు చూస్తే ఇడిసిపెట్టరు అంటూ మాట మార్చి వాళ్ళను ఏమార్చింది. సోమ్ల పెరట్లోకి వెళ్ళి మేకలు వర్షంలో తడవకుండా తడికల కంచ సరిచేసి వచ్చి గిన్నెల మూతలు తీసి చూసి మంచం బయట వేసుకొని, ఇగో పోలి, అద్దంటే వినకుండా మంగిలాలు బజాట్ల బజ్జీలు తినిపించిండు, కడుపులో మండుతాంది గాని ఇక నన్ను తిను తిను అని సతాయించకు, పిల్లగాలకింత పెట్టి నువ్వు ఇంత తిను అన్నాడు. గట్లనే తీ, పగటేల మీ పార్వతక్క మక్కగారెలు పంపింది, అవి తిన్నా, నాకైతే అస్సలే ఆకలైతలే, నువ్వు సుత నన్ను తిను తిను అని లొల్లిపెట్టకు బదులిచ్చి పిల్లలకు అన్నం పెట్టింది. బొంతలు పరిచి వాళ్ళను పడుకోబెట్టింది. ఓ గంట వాన కురిస్తే మరో గంట కాస్త తెరిపిస్తున్నది. ఓ అయ్యా, జరంత అన్నం ఉన్నది తినరాదు అడిగింది సోమ్లాను దగ్గరికెళ్ళి. అద్దని చెప్పిన కదా కసరాడు. గీ వానలా నీకు బజ్జీల బండేవాడు పెట్టిండు, బడాయి సాలు గాని ఒక బుక్క తినరాదు అన్నది. అవు మళ్ళా 2 దినాలైంది మా పార్వతక్క భద్రాచలం పోయి, పగటేల నీకోసమే వచ్చింది కాదు గారెలు పెట్ట నీకి. ఒకరి రహస్యం ఒకరికి తెలిసిపోయి ఇద్దరూ నవ్వుకున్నారు. అంతలోనే ఆలోచనలో పడిపోయారు. తెల్లవారితే తండావాళ్లతో కులపెద్దతో ఏం మాట వస్తుందో అని కలతపడ్డారు. ఏందయ్యా, ఏం సోంచాయిస్తున్నావు అడిగింది. పసిపోరలా ఆళ్ళ కర్మలకు వాళ్ళను వదిలిపెట్టి రాబుద్దిగాలే, అందరం పిల్లల గలోళ్ళమే, నేను చేసింది తప్పని ఊరిడిసి పొమ్మంటారా పోదాం,
యాడికి పోయినా మన రెక్కలే మనకు తోడు. గీ భూమి తల్లి 4 అడుగుల జాగియ్యదా? గా చెట్లు 4 కొమ్మలియ్యవా? 2 గుంజలు పాతి గుడిసేసుకుందాం. 2 రెక్కలు సాపి కష్టం చేసుకుందాం. పో పోయి పండుకో అన్నాడే కాని రెప్ప పడలేదు. దిగులు కమ్ముకున్న మనసులతో ఇద్దరూ కలత నిద్రపోయారు. చుక్కపొద్దున లేచి కొట్టం ఊడ్చాడు సోమ్లనాయక్. ఈ వానలో మేకలను ఎలా మేపుకు రావాలోనన్న దిగులు కన్నా ఈ పూట ఆ పిల్లలకేం పెట్టాలా అని ఆలోచిస్తూ స్నానం చేశాడు. పిల్లలు లేచి పొయ్యి చుట్టూ ఆరబెట్టుకున్న పుస్తకాలు సర్దుకుంటుంటే భార్యను పిలిచి, ఇగో పోలి, వాగు తీసేటాలకు పొద్దెక్కుతుంది. డబ్బాలో 2-3 పిరికిట్ల బియ్యమున్నాయి. నేను పెరట్లకు పోయి గొంత పుంటికూర కోసుకొస్తా. మొదాలు పొల్లగాల కింద వండిపెట్టు. మాపటికి నేనేమన్నా చేసి మనకేదన్నా తెస్తతి అన్నాడో లేదో, ఏంద్రా సోమ్లా, బయటకు రా. ఊరి పెద్ద గొంతు వినపడి పోలి వణికిపోయింది. సోమ్లా బయటికి వచ్చి దన్నం పెట్టాడు. ఏందిరా, నకరాలు ఎక్కువైనాయిరా నీకు? కులం మంట గలుపుతావా? పోయి మాలపల్లె పోరగాలను ఇంట్లో తెచ్చిపెట్టుకున్నావంట. కండ్లు నెత్తిమీదకొచ్చినాయిరా హుంకరించాడు. దాదాపు తండా అంతా అతని వెనకనే ఉన్నది. గట్ల తిట్టకు నాయక్, నేనేం చేతు బాంచన్? వాన ఆగుతలేదు. అందరి మీద గురిసినట్టే గీ పిల్లగాల మీద కూడా వాన గురవబట్టే వాగు ఆగుతలేదు. పొల్లగాళ్ళు ఇల్లు చేరకుండా ఒకటే పొంగి పారుతున్నదాయే. యాడుంటారు బాంచన్? అందరూ తండా పిల్లగాళ్ళను తీసుకుపోయినరు. ఇక నాకు తప్పలేదు. మన పిల్లలనైతే ఇడిసిపెడతామా అని తీసుకొచ్చిన. గీ ఒక్కసారికి తప్పుగా నాయక్ అన్నాడు సోమ్లనాయక్. మాటలు బాగా నేర్చినవురా. నీకు నెత్తిమీద కొమ్ములు బాగా మొలిసినాయిరా. నీ గిట్ల కాదు గాని అసలుకైతే నేను పంచాయతీకి పిలవాలి. గిటు పని మీద పోతా అంటే తండాలోళ్ళు నీ మీద షికాయత్ చేసి గిట్ల నన్ను తీసుకొచ్చిండ్రు. మొనగాడిని అనుకుంటున్నావురా? చేసిందని తప్ప అనుకుంటే ఇక కథలు పడుతున్నావురా? నాయక్ ఎక్కడా ఆగలేదు. గీంకరిస్తూ తిట్ల వర్షం కురిపించసాగాడు. రౌద్రంగా చిందులు వేయసాగాడు. పోలికైతే అమాంతం మీదపడి కొట్టేస్తాడేమోనని భయం పెరిగిపోయింది. నాయక్ తిట్లతో అరుపులతో ఆ ప్రాంతం మారుమోగిపోతున్నది. సోమ్లానలా తిడుతూ ఉంటే తండా వాళ్లకు పండగలా ఉంది. నాయక్ సోమ్లాకు మరేదైనా కఠినమైన శిక్ష వేస్తాడని కచ్చగా ఎదురుచూస్తున్నారు. వాళ్ళను చూస్తూ మరింత రెచ్చిపోతూ వీలైనంత గట్టిగా అరవసాగాడు. మరింత గొంతు పెంచి నాయక్ ఏదో అనబోయేంతలో లోపల నుండి భయంగా వచ్చి నిలబడ్డారు ఆ 3 పిల్లలు. ఆకుపచ్చని బడిబట్టల్లో ఇంకా రేకు విప్పని కలువ మొగ్గల్లా ఒదిగి ఉన్నారు వాళ్ళు. రెక్కలు ముడుచుకున్న పావురాళ్లా గుబులుగుబులుగా చూస్తున్నారు. పూరేకుల్లో హిమబిందువులను నింపుకున్న కొండమల్లెల్లా నీరు నిండిన కన్నులతో అమాయకంగా ఆ పిల్లలను చూసి అంత పెద్దకు నోట మాట రానట్లయింది. గిరిశిఖరాన్ని శ్రావణమేఘమేదో తాకినట్లయింది. అభిజాత్యమేదో ఆవిరైనట్లయింది. మీరేనాగా పోరలు? కొండ వరిగినట్లు దగ్గరకు వెళ్ళి అడిగాడు. భాస్వరాల స్వరం మంద్రమైంది. మూగగా తలూపిన వాళ్ళను చూసి అతని హృదయం ఆర్ద్రమయ్యింది. ఇక సాల్ది, ఇప్పుడు బడికేం పోతారు గాని బాగా పొద్దెక్కినాక వాగు దగ్గుతుంది. ఆడ మీ అమ్మనాయనలు మీకోసం ఎంత ఏడుస్తున్నారో ఏందో. ఇక మీ ఇంట్లోకి పోండ్రి. పెద్ద పెద్ద అడుగులేస్తూ ఊరి పెద్ద ముందుకు సాగిపోయాడు. ఉరుములురిమిన స్వరం కరుణధారలు కురిసి సాగిపోయింది. వాన మలినాలను కడిగేసిందేమో. ప్రకృతి స్వచ్ఛంగా మెరవసాగింది.